హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ కావ్య. సో నాగార్జున గారు ఎప్పుడెప్పుడు యాక్టివ్ అవుతారా అని చూస్తున్నాం. ఇవాళ మాత్రం నాగార్జున గారి లుక్ గాని అన్ని యాక్టివ్ గా ఉన్నారు. చూడడానికి కూడా సూపర్బ్ గా ఉన్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి ఎపిసోడ్ సాటర్డే రోజు ఏమైతే జరిగిందో ఆ హంగామా గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు అయితే రామ్ ఉన్నాడు. హలో రామ్, నమస్తే. నమస్తే నమస్తే. నాకైతే ఇవాళ నాగార్జున గారి లుక్, ఆయన తిట్టిన విధానం, క్లాసులు వీకిన విధానం అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అబ్బా. అంటే నీకేమో ఓకే, నాకు చాలా సాటిస్ఫాక్షన్ కలిగింది. బట్ నిజంగా ఈరోజు ఇంత పెద్ద ఎపిసోడ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ గా ఒకటేసారి చాలా టాస్క్లు ఇచ్చారు, చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను ఇంకా రేపుకి ఏదైనా కంటిన్యూ చేస్తారేమో అనుకున్నా గానీ మొత్తం ఎపిసోడ్ లో కొట్టేశారు. యాక్చువల్ గా ఆదిరెడ్డి గారు నిన్ననో మొన్ననో ఒక వీడియో పెట్టారు నాగార్జున గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఇవి ఏమని? అడిగితే బాగుంటుంది నాగార్జున గారు అని చెప్పేసి కొన్ని పాయింట్లు ఆయన రేజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అవన్నీ కూడా నాగార్జున గారు ఇవాళ ఎపిసోడ్ లో క్లాసులకు వీకిండ్రు వాళ్ళని అంటే ఆ టాపిక్ ని అయితే అడ్రస్ చేసిండ్రు సెన్సిబుల్ గా. అంటే మన బీపీలో తిట్టకపోవచ్చు, ఆయన మీటర్ లో అయితే ఆయన పొలైట్ గా, బ్యాలెన్స్డ్ గా, మరీ ఎక్కువ తిడితే కూడా కంటెంట్ ఇవ్వకుండా నోరు నొక్కేసినట్టు అవుతుంది. కాబట్టి ఆయన ఎంత తిట్టాలో అంత తిట్టిండు. సో అయితే ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ మీరు గమనించారు కదా. సో నిజంగా ఎస్టర్డే ఏదైతే రిపీట్ అయిందో మళ్ళీ అదే రిపీట్ అయిందమ్మా. వాళ్ళు స్టార్టింగ్ లో ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం అన్నా అర్థమయ్యేలాగా పీపుల్ కి పెడితే బాగుండు అనిపించింది, కానీ మొత్తం క్లమ్సీనెస్ తో స్టార్ట్ చేశారు దాన్ని. మీకు అర్థమైందా? స్టార్టింగ్ కాన్వర్జేషన్ ఏంటని మీకు అర్థమైందా? అర్థమైంది. నిన్న నాగమణి కంట దొంగతనం చేసిండు ఎందుకు అని చెప్పేసి నువ్వు అడిగినావు కదా. అవును. నిన్న నాగమణి కంట చేసిన దొంగతనము అది విష్ణుప్రియ మీదకి కన్వర్ట్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కంటిన్యూ చేసిండ్రు. నిన్న దానికి కంటిన్యూయేషన్. ఇప్పుడు ఓకే, సి మనకి మెయిన్ గా ఈ కంట్రీ డిలైట్ ఒకటి యాడ్ ఇచ్చారు కదా. నిజంగా ఏమనిపించింది? సుత్తి అవసరమే ఉండదు, కానీ ఎందుకు పెడతారో వాళ్ళ యాడ్స్ కాబట్టి టాస్క్ ఇవ్వాలంటే ఏదో ఒక రకంగా ఇవ్వచ్చు, ప్రమోషన్ చేసుకోవాలంటే ఏదో రకంగా చేసుకోవచ్చు, కానీ ఇరికిచ్చి క్రింజ్ చేసి అంత మందిని అక్కడ నిల్చోబెట్టి మాట్లాడితే మెగాస్టార్ గారు, మాట్లాడితే కంట్రీ డిలైట్, ఈ రెండు తప్ప ఆ టాస్క్ మర్చిపోయాను నేను. అసలు ఆ టాస్క్ ఏంటి చెప్పగలుగుతారా? నాకైతే గుర్తులేదు. ఏది ఆ టాస్క్? అదే వాళ్ళ టాస్క్. నాకు అట్లాంటి కమర్షియల్స్ కి సంబంధించిన మన గేమ్స్ వస్తే ఎవరు విన్నర్ అయినరు అనేది ఒకటి చూస్తే తప్ప స్కిప్ చేస్తా. ఇవాళైతే నేను ఎవరు విన్ అయ్యారో కూడా చూడలేదు. డైరెక్ట్ గా నాగార్జున గారి ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డాన్స్ తర్వాత, ఈ యాడ్ తర్వాత చూసిన నేను. ఇక్కడైతే విష్ణుప్రియకైతే నాగమణి కంట సారీ అయితే చెప్పిండు. విష్ణుప్రియ కూడా చిల్ గా ఎక్కువ తీసుకోకుండా నార్మల్ గా లైట్ వెయిటెడ్ తో ఓకే ఓకే అని చెప్పేసి క్షమించేస్తుంది. ఆ తర్వాత అబ్బాయి అండ్ ఎవరు నాగమణి కంట ఇద్దరు కలిసి డిస్కషన్ చేస్తుంటారు. విష్ణుప్రియ సాగదీస్తుంటది, లాగ్ చేస్తుంటది. అభయ్ అండ్ మణికంఠనా? రైట్. అవును. నాకు ఆడ నేను ఫస్ట్ టైం చూసిన సోఫా ఒకటి బుక్ లాగా ఉంటది కదా, దాని మీద కాలు పెట్టి నిల్చోవడం నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. అవునా? ఓకే, వాట్ ఎవర్, వాళ్ళ కంఫర్ట్లే, వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా. అయితే నిజంగా ఓకే, విష్ణుప్రియ బిహేవియర్ గురించి వీళ్ళు జడ్జి చేసే అంత లేదని అయితే నా ఒపీనియన్. ఓకే, చెప్పొచ్చు కానీ జడ్జి చేసే అంత సీన్ అయితే లేదని నా అభిప్రాయం. అండ్ ఈ రోజు వీళ్ళు నామినేట్ చేయమని చెప్పారు క్లాన్ లీడర్ని, రెడ్ గ్రీన్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఒకసారి చూద్దాం. యష్మి మహానటి. అస్సలు ఆవిడ నిజంగా బయట ఆవిడకున్న ఏదైతే ఈ నెగటివిటీ ఉందో తను అర్థం చేసుకొని గనక ఆడలేదంటే మాత్రం బొక్క బొల్లబడిద్ది. నన్ను అడిగితే తను క్లాన్ లీడర్ గా ఉండడం కాబట్టి సరిపోయింది, కానీ తన నామినేషన్ వరకు వచ్చి ఉంటే తన సిచ్యువేషన్ ఫస్ట్ ఈ వీక్ లో ఖచ్చితంగా వెళ్ళిపోయేది, 100% వెళ్ళిపోయేది. అనుకుంటున్నావా? నాకైతే అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే ఆమె ఇచ్చిన, అంటే ఆమెను పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు ఇస్తున్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో చూస్తుంటే ఈమె మారదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు నిన్న టాస్క్ ఇట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం తనని అంటే తనని వెక్కిరించడం కాదు, తను ఎలా బిహేవ్ చేస్తుందో చెప్తా. జస్ట్ నాకున్న దాంట్లో చూడు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు కాదు, ఇది ఒకటి. నెక్స్ట్ అది కాదు, ఇదొకటి. అదే అదొకటి, డాన్స్ ఒకటి, మళ్ళీ వెక్కిల్ ఒకటి మాట్లాడితే ఇది పెట్టేస్తుంది ఇట్లా జారుతున్నది రో. ఆ సాంగ్ కూడా వేసింది కదా విష్ణుప్రియని.
తనకు మెయిన్ ఏంటంటే తనకి ఏదైతే అందమో అదే ఇక్కడ తనకి మైనస్ అయింది బేసిక్ గా. అది అండ్ ఏంటంటే అట్లాగే తన చెప్పు. పళ్ళు ఏదైతే తనకు ఇట్లా ఉంటాయి కదా, సో అది అందంగా ఉండే తను నవ్వినప్పుడు. బట్ అది రాను రాను తను వెక్కిలి చేష్టల వల్ల, తన చైల్డిష్ బిహేవియర్ వల్ల అనవసరంగా తను నెగిటివ్ గా అవుతుంది. సేమ్ అదే లాఫ్ అలాంటి నవ్వు వల్ల. అవును. అండ్ అట్లాగే నాగార్జున గారు ఇవాళ మంచిగా వీడియోస్ చూపించి మరీ తిట్టిరు కదా, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మెయిన్ గా నాగమణి కంటే అండ్ సీతకు జరిగిన టాస్క్ అదే మురుమురాలు ఏమంటారో మీరు, దానికి 250 గ్రామ్స్ దానికి దగ్గరలో ఉంటే యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతుంది సీత. బట్ నాగమణి కంటే ఫైట్ చేసిండు కదా. సో ఇక్కడ ఒకసారి ఓకే, ఇదంతా అంతా ఓకే. ఇప్పుడు మనం ఒకసారి మన యష్మక్క ఏంటి ఎవరిని రెడ్ జోన్ లో పెట్టింది, ఎవరు గ్రీన్ జోన్ లో పెట్టిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రేరణ అని రెడ్ జోన్ లో పెట్టింది. ఎందుకు పెట్టింది? తన సంచాలకుగా ఫీల్ అయిందంట. సంచాలకుగా వ్యవహరించింది మీ క్లాన్ సభ్యురాలే తను. మీరు చూసుకున్నారు. ప్రేరణ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ యష్మి. మీరే కావాలని ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేశారు. మీరు అది అడిగారు కదా నాగార్జున గారు, కరెక్ట్ గా అడిగారు అనిపించింది నాకు. మీరు కన్ఫ్యూజ్ చేసి అంటే మీరు అంత నిజాయితీ ఉందని చెప్పుకోవడం అనవసరంగా అదంతా వేస్ట్. నన్ను అడిగితే దాని రెడ్ లో అమ్మాయిని రెడ్ లో పెట్టడం, అమ్మాయి కన్ఫ్యూజ్ అయింది. బికాస్ అది చాలా కష్టమైన టాస్క్, అది దాన్ని ఎవరు ఏం చేయలేరు. అండ్ నెక్స్ట్ సోనియా, నో ఇండివిజువాలిటీ అంట తనకి. సో నో ఇండివిజువాలిటీ అని నువ్వు చెప్పక్కర్లేదు. సోనియా నన్ను అడిగితే ఇండివిజువల్ గానే ఆడుతుంది. అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్లుగా క్లాన్ లీడర్ రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ ఎక్కడ ఏం మాట్లాడాలో తనకు తెలుసు కాబట్టి తను ఆటోమేటిక్ గా వీళ్ళని వేరే వాళ్ళ దగ్గర డిఫెండ్ చేస్తూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు నైట్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా వేరే రూమ్ కి వెళ్ళి పడుకోవద్దని ఈవిడ క్లాన్ లీడర్ గా చెప్పింది యష్మి. చెప్పిన తర్వాత వెంటనే వెళ్ళి నిఖిల్ దగ్గర ఎవరి దగ్గర కాన్వర్జేషన్ పెట్టింది. అరే నాది నా ఇష్టం కదరా, నా ఇండివిజువాలిటీ కదరా, నేనేంట్రా నేను వాళ్ళతో ఎమోషనల్ అయితేనా గానా నాకు కదరా డెసిషన్ అని. తనకు అంత ఇండివిజువాలిటీ ఉంది, తిను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే శేఖర్ భాషకి కన్ఫ్యూజన్ అంట. ఏం కన్ఫ్యూజన్ నాకు అర్థం కాలేదు. శేఖర్ భాషకి ఒక క్లారిటీ కూడా ఉంది. కన్ఫ్యూజన్ ఎలాగైతే అంటున్నారో ఒక క్లారిటీ కూడా ఉందని అయితే నా అభిప్రాయం. నీకేమనిపించింది శేఖర్ భాష గురించి? నాకేమనిపించలేదు, చాలా లైట్ అనిపించింది. అది అంటే ఈమె చేస్తున్న యాక్షన్ ముందు అంటే ఏమైనా చెప్తుంది ఇంకా ఆమె. యా ఓకే. అండ్ తర్వాత అన్ని అంటే యష్మి ఎంత తెలియగలదంటే ఆ అమ్మాయి తనను తానే సెల్ఫ్ గా చేసుకుంది, రెడ్ జోన్ లో వేసుకుంది. బికాస్ ఎవరు హట్ అవ్వద్దనేమో. తను ఎంత ట్రై చేసినా కూడా తన మీద ఉన్న నెగిటివిటీ ఇప్పుడల్లా పోయేలాగా లేదు. అండ్ గ్రీన్ జోన్ ఒకసారి చూద్దాం. అభయ్ అండ్ పృథ్వీ. అభయ్కి గుడ్ టాస్కింగ్ ఇచ్చింది అండ్ పృథ్వీ కూడా గుడ్ టాస్కింగ్ ఇచ్చింది. నన్ను అడిగితే అభయ్ ఇస్ గుడ్ టాస్కింగ్ పరంగా అయితే తనకి ఇచ్చింది మాత్రం కరెక్ట్, కానీ పృథ్వీకి మాత్రం రాంగ్, 100% రాంగ్. పృథ్వీ మంచిగా టాస్క్ ఆడతాడని అయితే నేను చెప్పను. ఆల్రెడీ మనోడు ఎఫ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసి బూతులు మాట్లాడాడు, అమ్మాయి మీదకి రౌడీ ఇలాగ వెళ్ళిపోయాడు, అర్థమైందా? సో ఇలా చాలా చాలా ఉంటాయి పృథ్వీలో మైనస్లు. తన గుడ్ టాస్కర్ అంటే నాకైతే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ నైనిక చూస్తే ఆదిత్య గారిని రెడ్ లో పెట్టింది బికాస్ మినిట్ మైండ్ అది ఉంది కదా ఆ టాస్క్ అప్పుడు. సో ఇలా అన్నాడు. అసలైన పాయింట్ మర్చిపోయినావు సోనియా గురించి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అండ్ సోనియా ఆ టాపికే మర్చిపోయినావు. యా ఏది చెప్పండి ఒకసారి. సోనియాకి నాగార్జున గారు చెప్తారు కదా, పెద్దోడు చిన్నోడు అనేది పక్కన పెట్టేస్తే మీ గేమ్ కొంచెం బాగుంటుంది అని ఒక మంచి హింట్ కూడా ఇచ్చిరు. ఇది కనుక సోనియా ఫాలో అయ్యి కొంచెం కరెక్ట్ గా ఉంటే ఇప్పటి నుంచి అన్న మళ్ళీ సోనియా ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. అవును, అది కొంచెం అమ్మాయి తెలుసుకోవాలి కదా. అంటే ఫస్ట్ లో చాలా ఇంటెలిజెంట్ రా బాబు అనిపించింది, ఇప్పుడు బొక్కబర్లో పడుతోంది. బికాస్ నన్ను అడిగితే ఇదంతా వీళ్ళ స్ట్రాటజీ. ఐ మీన్ పృథ్వీ నిఖిల్ స్ట్రాటజీ ప్లే చేసి తను ఎమోషనల్ గా కనెక్ట్ చేసి తన్ని స్ట్రాంగ్ గా ఉంటే లాస్ట్ వరకు తన్ని ఇబ్బంది పడాలి కాబట్టి తనతో ఆడడం అంటే టఫ్ ఉంటదని ఆ అమ్మాయిని ప్లాన్ చేశారు. అయితే ఈ అమ్మాయి వీళ్ళని ప్లాన్ 2 పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది సోనియాకి. ఒకటి ఏంటి ఇదైతే, ఇంకోటి అడల్టరేట్ అనే వర్డ్ యూజ్ చేయడము, విష్ణుప్రియాని వాళ్ళ ఫ్యామిలీ గురించి అనడము, అంటే పెద్దవాళ్ళు నిజంగా నేను నిజంగా ఈ ఇష్యూలో నాగార్జున గారు సూపర్. నిజంగా ఈ ఇష్యూలో నేను ఫస్ట్ విష్ణుప్రియాది తప్పు లేదని నాకు తెలుస్తోంది. విష్ణుప్రియ తప్పు లేదు, తను ఏదో నార్మల్ గా అనిందని. చాలా మంది ఏదో తప్పుగా మాట్లాడింది అన్నారు. ఇంటెన్షనాలిటీ ఏందని పక్కన పెడితే తను మాట్లాడిన విధానం ప్రకారం నాకైతే తప్పు అయితే కనపడలేదు. అయితే
ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ సోనియా మాట్లాడిందో పాపం నిజంగా విష్ణుప్రియకి పేరెంట్స్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి విష్ణుప్రియని ఈ విషయంలో చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలా ఛాన్సెస్ ఉండే ఆమెకి సింపతి గేమ్ ఆడడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ చెప్పుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ ని లాస్ అయినా కూడా చాలా సందర్భాల్లో తనకు అవకాశం వచ్చింది సోనియా విషయంలోనే ఫస్ట్ 2 వీక్స్ నుంచి. బట్ ఎక్కడ కూడా దాన్ని క్యాష్ చేసుకోకుండా ఇవాళ కూడా టిల్ టుడే ఈ రోజు నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా లిటిల్ బిట్ ఏడ్చి అది కంట్రోల్ చేసుకుని తప్ప దీన్ని కూడా క్యాష్ చేసుకోలేదు. ఇక్కడ మన విష్ణుప్రియ అయితే హీరో అయిపోయింది. అవును. అండ్ చూస్తున్నప్పుడు నాకు ఎమోషనల్ గా ఏడిపోచ్చింది అబ్బా. ఇప్పుడు నాకు కూడా అంటే ఇంకోటి గమనించావా ఆ టైంలో తను కావాలనుకుంటే ఎక్కువగా కూడా ఏడవచ్చు. బట్ ఎక్కువ సోనియాని బ్యాడ్ చేయొచ్చు తను. జస్ట్ కళ్ళలో నీళ్ళు తిరిగి అంతే. అవును. కానీ ఇక్కడ సోనియా కొంచెం వెళ్ళి హగ్ ఇచ్చి కొంచెం సారీ గానీ సంథింగ్ ఏదైనా చెప్తాదేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. బట్ చెప్పలేదు. సోనియా నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. బికాస్ ఆ అమ్మాయి రూత్లెస్ గేమ్ ఆడుతోంది. రూత్లెస్ గేమ్. తనకు సెన్సిటివిటీ లేదు. తను ఏదో ఏడుస్తుంది కదా అని మనం ఎమోషనల్ గా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా సోనియా అరే పాపం ఏంటో ఎమోషనల్ అయింది ఏంటో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనుకుంటున్నామే. తన మనసులో ఏముందో ఇదంతా స్ట్రాటజీ ఏమో. ఒక దగ్గర బాగా మాట్లాడిండు కదా. లైక్ డ్రెస్సింగ్ గురించి కూడా సోనియా ఒక కామెంట్ చేస్తుంది విష్ణుప్రియ గురించి. వెళ్ళి అబ్బాయిలతోనే నువ్వు ఇంత సోషల్ సర్వీస్ చేస్తావు, ఇంత యాక్టివిస్ట్ కదా, మరి ఒక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి నువ్వే వెళ్ళి స్ప్రెడ్ చేస్తున్నావు అబ్బాయిల దగ్గర. నన్ను అడిగితే ఒకటే చెప్పనా, నాకు అనిపించింది దాని ప్రకారం కావాలని తన ప్రొఫెషన్ ని టార్గెట్ చేసి అనింది అమ్మాయి. మానసికంగా చాలా లో చేసింది విష్ణుప్రియని. అది చాలా తప్పు. సోనియా నేర్చుకోవాలి ఇంకా కూడా. విష్ణుప్రియ సోనియా అంటే నాకు తెలిసి ఖచ్చితంగా విష్ణుప్రియనే. తను చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అండ్ మంచి అమ్మాయి, మంచి అంటే హ్యూమనిటీ ఉన్న అమ్మాయి అంటే నాకు అనిపిస్తోంది. అండ్ నైనికా టాపిక్ వెళ్ళే కంటే ముందే శేఖర్ భాష గారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అబ్బా ఎంత మంచి ఎమోషన్ గా. కంగ్రాచులేషన్స్. హ్యాపీ టీయర్స్ వచ్చినాయి. తెలుగు రాజ్యం తరపు నుంచి కంగ్రాచులేట్ చేయాలి ఖచ్చితంగా. న్యూలీ బోర్న్ బాయ్ శేఖర్ భాష గారి ఇప్పుడే ఇవాళ పుట్టినటువంటి అబ్బాయికి హ్యాపీ 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 బర్త్డే ఫ్రమ్ తెలుగు రాజ్యం. ఓకే. అండ్ ఇప్పుడు రెడ్ జోన్ లో ఎవరిని వేసింది అంటే ఆదిత్యాన్ని వేసింది అమ్మాయి నైనిక. మినిట్ మైడ్ గా దానిలో అంటే ఏదో ఇట్లా స్పిట్ చేశారు, గివ్ అప్ అయింది, ఏదో టెంపర్మెంట్ కోల్పోయాడు అనేది. బట్ అది ఆ టైంకి అలా ఆడేటప్పుడు తెలుస్తుంది. నైనికా కూడా తెలుసు అదేం పెద్ద కాదు, కాకపోతే ఏదో పెట్టాలని పెట్టేసింది అంతే. నెక్స్ట్ గ్రీన్ కి నబీల్ నుంచి గుట్ట. నిజంగా నబీల్ ఓకే, నబీల్ కి మాత్రం గ్రీన్ కాదు, గ్రీన్ కి మించింది ఏదైనా ఉంటే ఇవ్వచ్చు కూడా. కంటెస్టెంట్ అసలు ఎలాంటి మిస్టేక్స్, చాలా తక్కువ మిస్టేక్స్ చేస్తున్నాడు, మైండ్ తో ఆడుతున్నాడు గేమ్. అండ్ అట్లాగే నాగార్జున గారు ఒక పాయింట్ ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఏంటి, నబీల్ తన క్లాన్ లీడర్ అయిన నైనికా వచ్చి సపోర్ట్ చేయలేదు తను గేమ్ లూజ్ అయినప్పుడు అని కూడా చెప్పారు. అక్కడ కూడా ఈ నబీల్ దాన్ని కూడా ఈయన కూడా క్యాష్ చేసుకోవచ్చు, అవును అని కొంచెం ఎమోషనల్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ఎక్స్ప్రెషన్స్ పెట్టొచ్చు. బట్ అవి వెరీ నైస్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది బిగ్ బాస్ లో మనం తోపు తురుము కాళ్ళు కదా, మనకు ఉన్న మైండ్ సెట్, మనం ఆడే గేమ్ కామన్ పీపుల్ కి అర్థం కాకుండా ఉంటుందని అయితే అనుకుని ఆడుతున్నారేమో. బట్ నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వగలను. నేను పీపుల్ లో తిరిగి ఈ బిగ్ బాస్ గురించి రివ్యూ చేసినప్పుడు నాకే అర్థమైంది, అరే ఇంటర్ క్లాస్ అంటే ఇంటర్ చదువుతున్న పిల్లలు కూడా ఎంత మెచ్యూర్ గా మాట్లాడుతున్నారంటే గేమింగ్ స్ట్రాటజీస్ గురించి. అనిపించింది ఈ రోజు. అది ఇంటర్ ఎంపీసీ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళంతా వాళ్ళు ఒక్కొక్కరు ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడుతుంటే నేనైతే షాక్ అయిపోయాను, లిటరలీ షాక్ అయ్యాను నేను. బికాస్ నాకే అర్థం కాలేదు ఓకే వీళ్ళు చెప్పిందంటే ఈ లాజిక్ కూడా ఉందా అని. సో అంత తెలివిగా ఉన్నారు బయట చిన్న చిన్న పిల్లలే. అలాంటిది ఇంట్లో కూర్చున్న మాట్లాడుకునే వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇంకా చాలా ఉంటది. బట్ ఇది తెలుసుకోవాలి ఆడుతున్న వాళ్ళు, జాగ్రత్తగా ఆడాలి. మనం తోపు తురుములు కదా, మనం బ్రెయిన్ తో ఆడేంతలా ఇంకెవరికి అర్థం కాదు అనుకుంటే అది వేస్ట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ విష్ణుప్రియకి ఇచ్చింది విష్ణుప్రియ గుడ్ టాస్కింగ్ ఇచ్చింది, గ్రీన్ జోన్ లో పెట్టింది. నాగార్జున గారు విష్ణుప్రియకి అయితే ఫుల్ హైప్ ఇచ్చారు ఇవాళ. విష్ణుప్రియకి అట్లాగే సీతకి. విష్ణుప్రియకి అయితే స్టామినా గురించి చెప్పిరు. విష్ణుప్రియకు ఉన్న స్టామినా ఎవ్వరికి లేదు, తను అబ్బాయిలతో సమానం, అమ్మాయి తను ఫీల్ అవ్వదు అని ఎంత ఎలివేషన్ ఇచ్చారు అసలుకి. చాలు తన మస్కులర్ బాడీ కాబట్టి తనది. సో కొంచెం అలా నిజంగా విష్ణుప్రియ పంచి ఇచ్చింది అనుకో గట్టిగా, అందరు కూర్చుంటారు కింద అంతే. నెక్స్ట్ సీతకి గుడ్ టాస్కింగ్ ద్వారానే తనకు కూడా ఇచ్చారు. అండ్
తనకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ ఎస్, నిజంగా ఐ థింక్ బాలు నేనైతే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేనైతే అనుకోలేదు ఇస్తారు నాగార్జున గారు, లేకపోతే ఇలాంటిది ఏదైనా ఉంటది అనుకోలేదు గానీ, బట్ ఇస్తారు ఇవ్వడం అబ్బా, మాత్రం ఇట్లాంటి చాలా టాస్క్లు హ్యాపీగా. ఉన్నప్పుడు ఎవరికైనా ఆ! అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా టాస్క్ విన్ అయిన వాళ్ళకి ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఇస్తే మంచిదే, ఇచ్చారు గదా! సో, నెక్స్ట్ ఇంకొకటి నిఖిల్. తెలుసా రామ్ ఆ! ఇంకొక హైలైట్, ఆ! ఎవరికి సోనియాకి చెప్తారు నాగార్జున గారు ఏమని, ఇంకా విష్ణుప్రియని వదిలేసేయి, నీ గేమ్ నువ్వు ఆ! ఆడు అని. ఓకే. ఆహా! నాకైతే అంటే నువ్వు టార్గెటెడ్‌గా అంటున్నావు విష్ణుప్రియ అని మాట్లాడితే అయితే ఆ అమ్మాయిని పోక్ ఆ! చేస్తున్నావు అనే ఇంటెన్షన్ అది. బ్రెయిన్‌కి బ్రెయిన్‌కి నత్తి ఉంటదని అంటే, అమ్మా నిజంగా. సోనియా నీకు అర్థమైంది గదా! విష్ణుప్రియని ఇంక వదిలేయి అని. ఒక హింట్ యాహ్! ఇచ్చిర్రిగ. ఆమెను వదిలేసి నీ గేమ్ నువ్వు ఆడు. బాలేదు ఇంకా యాహ్! ఈ కంటెంట్ అని. ఇక్కడ నిజంగా ఒకటి చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో టు బి హానెస్ట్‌గా చెప్పాలంటే నేను, ఇప్పటి హ్మ్. వరకు చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ అందరూ హోస్ట్ చేశారు గదా! బట్ హ్మ్. నాకు నాగార్జున గారి సినిమాల పరంగా పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ, నాకు మాత్రం ఇలాంటి హోస్టింగ్ విషయాల్లో మాత్రం ఆయన మెస్మరైజింగ్, అంటే ఒక పెద్ద తరహాగా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎంత మెజర్‌తో మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ విషయాన్ని ఎలా చెప్పాలో తెలుసు. సో, ఇంత అసల ఆయన ఏదైనా చేస్తుంటే లైక్ హోస్టింగ్ చేస్తుంటే మాత్రం అట్లా కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తుంది నాగార్జున గారిది మాత్రం నాకు. అవును. నిజంగా. చాలా యాహ్! మంది అంటారు ఈపీ కమాండింగ్‌తో ఆయన ప్రతి డైలాగ్ చెప్తారని. కాపోతే యాహ్! ఎంత చెప్పినా గూడా అది హ్మ్. పాసిబుల్ అవ్వదు ఆ స్టేజ్ మీద. ఆయన అవును. చాలా స్పాంటేనియస్‌గా చాలా కొన్ని విషయాలైతే క్విక్‌గా అది అందేలోపే చెప్పేస్తాడు. అంటే వాళ్ళేదన్నా అవతల పర్సన్ కంటెస్టెంట్స్ ఏదైనా యాహ్! చెప్పినప్పుడు అది విని యాహ్! చెప్పేంత టైం ఉండదు. కొన్నిసార్లు ఆయన ఓన్‌గా చెప్పేస్తారు. అవును. సో, హ్మ్. నాకైతే మాత్రం చాలా హానెస్ట్‌గా చెప్పాలంటే మాత్రం నాకు నాగార్జున గారు సినిమాల పరంగా కూడా ఈ హోస్టింగ్ మాత్రం నాకైతే నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫర్ హిమ్. యెస్. అయితే అండ్ నెక్స్ట్. హ్మ్. కిరాక్ హ్మ్. సీతకైతే కిరాక్ అని చెప్పారు. కిరాక్ యాహ్! సీత కళ్ళల్లో ఆనందం ఇట్లా పొంగిపోయింది కన్నీళ్ళ బాష్పాలొచ్చాయి. రూపంలో. సో, పాపం సరే, నేను వెళ్ళకపోయినా నాగార్జున గారు ఆ అమ్మాయికి కొంచెం ఓదార్పులాగా అది ఇచ్చినందుకు నిజంగా థాంక్స్ టు నాగార్జున గారు. అండ్ నెక్స్ట్ అవతల క్లాన్‌లో నుంచి ఎవరినైనా బెస్ట్ పెర్ఫార్మర్‌గా చూజ్ చేయమంటే నాగమణి కంటని చూజ్ చేస్తుంది నైనిక. సో, అది కూడా నాగమణి కంట మాట్లాడుకుందాం. కూడా యాహ్! అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే యష్మి తను ఎవరిని చేసిందంటే నబీల్‌కిచ్చింది. బెస్ట్ పెర్ఫార్మర్‌గా. సో, బెస్ట్ పెర్ఫార్మర్‌గా అది హైలైట్ నబీల్‌కివ్వడం ఓకే. అండ్ నైనిక మణికంఠకిచ్చింది. సో, యెస్. మణికంఠకిచ్చింది అంటే నాకు ఓకే. బట్ నాకైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ వాళ్ళకి హౌస్‌లో ఎందుకంటే ఉన్నారు కాబట్టి నైనికకి, వాళ్ళేం మణికంఠకి అబ్జర్వ్ చాలా చేశారు. మంచి బాండింగ్ ఉంది గదా! అదే వాళ్ళేం అబ్జర్వ్ చేశారో మనం చూసేది ఎంతమ్మా జస్ట్ 1 అవర్ గదా! వాళ్ళలా గాదు 24 అవర్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మణికంఠలో ఏం అబ్జర్వ్ చేసిందో నైనిక, సో, తనకిచ్చింది కాబట్టి ఓకే. తన పాయింట్ ఆ! తన ఇప్పుడు నేను పర్స్పెక్టివ్. లైవ్ చూస్తున్నా గదా! వాళ్ళిద్దరికి చాలా బాండింగ్ ఉంది. ప్రతి విషయం హ్మ్. షేర్ చేసుకోవడం గాని, బ్రదర్ అండ్ సిస్టర్ లాగా. హ్మ్. నాగమణి కంట గూడా ఆహ్, యష్ లైక్ ఎవరు డాన్సర్ ఈమె పేరేంది? నైనిక. ఎవరు? నైనిక యాహ్! ఎప్పుడైనా లో స్టేజ్‌లో ఉన్నా నాగమణి కంట ఎళ్లి చాలా బాగా ఓదారుస్తాడు, మోటివేట్ జేస్తాడు. సో, యాహ్! ఇద్దరికి ఆ బాండింగ్ ఉంది. దాని వల్ల గూడా ఇచ్చిండేమో అనిపిస్తుంది. నిఖిల్ చూద్దాం ఇప్పుడు. నిఖిల్ యెస్. రెడ్‌లో అంటే ఉన్నదే ఒకడు. ఇవాళ మరికంటకిచ్చాడు. అండ్ హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ తన అంటే తన ఇంప్రూవ్‌మెంట్ గురించి తను ఇదివరకు స్టార్టింగ్‌లో తనొచ్చినప్పుడు తను క్లాషెస్ పెట్టుకున్నాడు. నిఖిల్‌తోనే ఫస్ట్ క్లాష్. అవును. అంటే త్రూ మాటల ద్వారా. హర్ట్ అయింది పక్కన పెడితే మాటల ద్వారా మాట్లాడేది మాత్రం నిఖిల్‌తో. అరే! ఇదేంట్రా అనుకున్నాను నేను స్టార్టింగ్‌లో. తర్వాత తన క్లాన్‌లోకి రావడం, తను ఎంకరేజ్ చేయడం అదంతా కూడా బావుంది. అండ్ నిఖిల్ కూడా ఇక్కడ హానెస్ట్‌గా తన వాల్యూస్ ఎక్కడ పడిపోకుండా ఆడాడు గేమ్. మణికంఠ వచ్చి అవును. దొంగతనం చేస్తానంటే నో, 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 నో అలాంటివి చేయొద్దు అని రజనీ స్టైల్‌లో చెప్పేసి కామ్ అయిపోయాడు. అది కొంచెం గుడ్ హ్మ్. అని నాగార్జున గారు అప్రిషియేట్ చేయడం కూడా బానే అనిపించింది. సో, కానీ ఇది మామూలు విషయం గాదు. చిన్న క్లాన్ ఇద్దరే ఉండి ఈ టాస్క్‌ని విన్ అయ్యి ఓన్లీ సోలో క్లాన్ లీడర్‌గా నిలిచిన నిఖిల్ గ్రేట్ అని యాహ్! జెప్పొచ్చు. యాహ్! అండ్ నెక్స్ట్ సీతకిచ్చాడు మనోడు హ్మ్. నిఖిల్. తనకి అంటే అదర్ క్లాన్‌లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఏంటంటే అండ్ సీతకి, నిఖిల్‌కి అస్సలు పడేది కాదు. బట్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు బెస్ట్ బడ్డీస్ ఇప్పుడు అయ్యిండ్రు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మనోడసలు సీతని చాలా కేరింగ్‌గా చూసుకున్నాడు. సీత కూడా నిఖిల్ నిన్న పైన ఒక ట్రూత్ ఆర్ పాజిటివ్. డేర్ గేమ్‌లో గూడా సీతని అప్రిషియేట్ చేస్తూ ఏమో అంటాడు. ఏంటి ఎవరు విష్ణుప్రియనా? సీతనా? అని క్వెషన్ అడిగితే ఆ! సీత నాకు చాలా క్లోజ్. నా ఫేవరెట్ పర్సన్ అని జెప్పి చెప్తాడు నిఖిల్. అవును. అవును. నెక్స్ట్ 2 క్లాన్స్‌ని రిమూవ్ చేసేసారు. డిసాల్వింగ్ ద 2 క్లాన్స్ ఎవరిది? క్లాన్ లీడర్స్ అంతే. బికాజ్ నన్నడిగితే నైనికాని క్లాన్ రిమూవ్ చేయడం ఎందుకో కొంచెం నాకు
ఎందుకో నా వరకైతే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే బికాస్ నైనిక తన క్లాన్ లీడ్ చేసిన విధానం గాని, నైనిక ఇచ్చిన సపోర్ట్ గాని, ఆడిన గేమ్ గాని, ఆ ప్లే గాని, ఆ టాస్కుల్లో వాళ్ళు ఆ పొటెన్షియల్ అంతా బానే ఉంది. బట్ ఎందుకు తీసేసారనేది నాకు తెలీదు. బికాస్ బిగ్ బాస్ ఈ కొత్తగా ఈ 2 టాస్క్‌లు అంటే సారీ 2 క్లాన్స్ పెట్టి టాస్క్‌లు ఆడించాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి కావాలనే తీస్తాడు అనుకున్నాను తప్ప, యష్మిది మాత్రం 100% తీసేయాల్సిందే. ఎందుకంటే తన వల్లే తన క్లాన్ డిస్టర్బ్ అయింది బేసిక్‌గా. బ్యాడ్ లీడర్ గ్రూప్ ని కూడా స్పాయిల్ చేసింది. మంచిగా ఆడే వాళ్ళని ఆడనీయలేదు. 100% సంచాలకంగా చేసిన వాళ్ళనేమో ఆమెనే తన వాయిస్ క్లాన్‌లో తన క్లాన్‌లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళందరిని యుటిలైజ్ చేసుకోలేకపోయింది ఆ అమ్మాయి. ఇంకా నన్నడిగితే నెక్స్ట్ వాళ్ళందరిని హ్మ్. ఇంకా నెక్స్ట్ ఈ వీక్ నుంచి కొత్త క్లాన్ ని బిల్డ్ చేస్తారు నాగార్జున గారు. అందులో వైట్ కలర్, బ్లాక్ కలర్ లిక్విడ్ ఏసి వాళ్ళ దాని గురించి కూడా ఓట్‌ని మాట్లాడదాం. చేయమని చెప్పారు ఇప్పుడు కదా! 2 క్లాన్స్‌కి సంబంధించి ఒక సెటప్ పెట్టారు. హ్మ్. వైట్ లిక్విడ్, బ్లాక్ లిక్విడ్ అని. ఫస్ట్ మణికంఠని పిలిచారు. మణికంఠ విష్ణుప్రియకి వైట్ లిక్విడ్ ఏసాడు. అండ్ హ్మ్. అభయ్‌కి బ్లాక్ లిక్విడ్ ఏసాడు. విష్ణుప్రియకి ఎందుకు వేసాడు అంటే ఐ థింక్ వాళ్ళకి ఒక మంచి బాండింగ్ కుదిరింది. ఫస్ట్‌లో ఏదైతే వాళ్ళు కొంచెం హర్ట్ అయినట్టుగా కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నారో, తర్వాత రాను రాను వాళ్ళకి ఒక మంచి బాండింగ్ కుదిరింది. ఇది ఈరోజు యెస్టర్‌డే జరిగింది గదా! సో హ్మ్. వాళ్ళకి హ్మ్. యెస్టర్‌డే జరిగినప్పుడు నైట్ టైమ్‌లో వాళ్ళు కొంచెం ఎక్కడో మళ్ళీ క్లాషెస్ లాగా వచ్చింది. బట్ ఫన్ చేసేసాడు మణికంఠ. అక్కడి వరకు ఓకే. అండ్ విష్ణుప్రియకి ఇవ్వడం అంటే ఐ థింక్ నాకు కరెక్టే అనిపించింది. అభయ్‌కి బ్లాక్ లిక్విడ్ ఇచ్చాడంటే నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. అభయ్ హ్మ్. మణికంఠ అనుకున్నట్లు కాదు. అభయ్ కూడా మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. తను మంచిగా యెస్. ఆడుతున్నాడు. మంచిగా ప్లే చేస్తున్నాడు. నిజంగా అందరి మన్ననలు పొందుతున్నాడు. అవును. హోమ్లీ ఫీల్ ఇస్తున్నాడు. ప్రతి ఇంట్లో ఒక బ్రదర్ ఎట్లా ఉంటారో అట్లా అవును. తను మాట్లాడే విధానం గాని ప్రతిది మనం లాస్ట్‌కి అవును. రిజల్ట్ కూడా చూసినాం. అది మాట్లాడదాం. బట్ యాహ్! నెక్స్ట్ యాహ్! ఎవరు? హ్మ్. యాహ్! నెక్స్ట్ నెక్స్ట్ నబీల్. నబీల్ మణికంఠకిచ్చాడు వైట్ లిక్విడ్. మణికంఠకి ఎలా ఇవ్వగలిగాడంటే తనని ఏదైనా కొంచెం ఎంకరేజ్ చేసే ఈ ప్రాసెస్‌లో ఏదన్నా ఇచ్చాడా? నీలో ఖచ్చితంగా సత్తా ఉంది మ్యాన్. నువ్వు రావాలి. నువ్వు గెట్ ఆన్ అవ్వాలి. చెయ్యాలి. ఆ వేలో ఇచ్చాడో తెలీదు గానీ మొత్తానికైతే పాజిటివ్ వైట్ వైబ్స్ ఉన్నాయని చెప్పిండే గదా! అదే వైట్ లిక్విడ్ ఏసిండు. తర్వాత ప్రేరణకి బ్లాక్ లిక్విడ్ ఏసాడు. ఇక్కడ ప్రేరణకి బ్లాక్ లిక్విడ్ ఇవ్వడం ఖచ్చితంగా ఇంటెన్షనల్ నన్నడిగితే. మొన్న జరిగిన ఈ టాస్క్ సాక్సుల టాస్క్‌లో తనకేదో అన్యాయం జరిగిందని తను ఫీల్ అయ్యి తనలో తనే మాడుకున్నాడు కాబట్టి, సో ఆ రోజు యాక్చువల్లీ బాగా అక్కడ డిసైడ్ ఏదన్నా అయ్యాడు. చాలా మంచి అమ్మాయి, మంచి ప్లేయర్. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ వల్ల ఆమె, ఆమె మాట విని స్పాయిల్ ఇప్పుడు చేసుకుంది. అదర్‌వైస్ ప్రేరణ మాట్లాడిన కర్ణుడు మాటలు గూడా గాని ప్రతిది కావ్య ఆన్ గారు పాయింట్. కర్ణుడు గూడా మంచివాడే. కాకపోతే చెడు వైపు నువ్వింకా నిలబడ్డాడు. కర్ణుడితో పోలుస్తున్నావా? పోల్చట్లేదు. చెప్తున్నా నేను క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు నువ్వు అంత మంచితనం అయినప్పుడు నువ్వు ఎవరి మాట వినకూడదు. నీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలి. అదే గదా! నీకు హ్మ్. నిఖిల్ చెప్పింది. నీకు ఇండివిడ్యువాలిటీ ఉండాలని. నువ్వు తప్పు హ్మ్. జేసినావు. చెత్త బుట్టలో తీసి బయట పెట్టినావు. సో, అప్పుడు నువ్వు అందరి దగ్గరికెళ్లి నేను చేసింది కరెక్టా? రాంగా? కరెక్టా? రాంగా? ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు? తప్పంటే తప్పు నీకనిపించిందా? లేదు కరెక్ట్ అనుకోని చేసినావా? కరెక్టే. నీకా ఇండివిడ్యువాలిటీ ఉండాలని చెప్పిండు గదా! సో, అది ఉండాలి నీకు. ఎవరు కన్‌ఫ్యూజ్ చేసినా ఎలా కన్‌ఫ్యూజ్ అవుతావు నువ్వు? అవ్వద్దు బట్ గదా! ఇట్లా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా తన గేమ్ తను ఆడితే మంచి కంటెస్టెంట్. నాకైతే పర్సనల్లీ 100% మంచిగానే అనిపిస్తది తను. 100% తను మంచిగా నెక్స్ట్ విష్ణు. విష్ణుప్రియ, విష్ణుప్రియ. నాగమణి మణికంఠ. కంఠకి మణికంఠకి వైట్ లిక్విడ్ ఇచ్చింది. అండ్ ఆదిత్య ఓంకి బ్లాక్ లిక్విడ్ ఇచ్చింది. బ్లాక్. మణికంఠకి ఎలా యాహ్! మణికంఠకి ఎందుకిచ్చిందంటే ఐ థింక్ నాకు మణికంఠ అక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. రైట్? అండ్ ఆదిత్య ఓంకి బ్లాక్ లిక్విడ్ ఇచ్చింది. ఐ థింక్ ఆదిత్య ఓం గ్రూప్ అంటే తనను తానే లీడ్ చేసుకోలేకపోతున్నాడు. గ్రూప్‌ని లీడ్ చేస్తాడనైతే ఫీల్ అయ్యి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. హ్మ్. మీకేమనిపించింది? ఆల్రెడీ రీజన్స్ అన్నీ చెప్తూనే ఎసారు వాళ్ళందరూ. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్స్. ఇంకా హ్మ్. ఆదిత్య వచ్చేసి సీతకి వైట్ లిక్విడ్ ఎయడం జరిగింది. అట్లాగే పృథ్వీకి వచ్చేసి బ్లాక్ లిక్విడ్. ఎందుకంటే తను మాట్లాడే విధానం గాని, అగ్రెసివ్ నేచర్ ఉంది. అది కొంచెం తగ్గించుకొని కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే బెటర్ అని చెప్పేసి ఆదిత్య అయితే పృథ్వీకి బ్లాక్ లిక్విడ్ ఎసాడు. సీత నెక్స్ట్ ఇప్పుడు ఆదిత్య ఓం సీతకి ఇచ్చాడంటే సీతకి ఆ కేపబిలిటీ ఉంది. చీఫ్‌గా అవును. నిలబడి కొంచెం లీడ్ చేస్తది. కాకపోతే సీత ఏంటంటే కొంచెం ఒక్కోసారి సడెన్‌గా ఎమోషనల్ అవుతది. ఒక్కోసారి సడెన్‌గా అగ్రెసివ్ అవుతది. అది కరెక్ట్ హ్మ్. కాదు. అండ్ పాయింట్ వైస్ కరెక్ట్‌గా మాట్లాడతది సీత. నెక్స్ట్ శేఖర్ హ్మ్. భాషకి బ్లాక్ లిక్విడ్ పృథ్వీకి బ్లాక్ హ్మ్. లిక్విడ్ ఇచ్చారు. అండ్ హ్మ్. ఎందుకు పృథ్వీకి ఇచ్చారో ఐ డోంట్ నో. ఐ థింక్ హ్మ్. వేరేదేదన్నా మనసులో పెట్టుకోండో లేకపోతే పృథ్వీ నిజంగా చాలా వరకు నెగ్లిజెన్సీ‌గా ఉన్నాడు. తను అగ్రెసివ్‌నెస్ లేదు. శేఖర్ భాష అబ్బాయికి, సోనియాకి చేసాడు. అబ్బాయికి వైట్ లిక్విడ్, సోనియాకి బ్లాక్ లిక్విడ్. అబ్బాయి శేఖర్ భాష.
శేఖర్ భాష అబ్బాయికి వైట్ లిక్విడ్. అవును అంటే అదే అంటున్నా. ఇప్పుడు వరుసగా ఫస్ట్ నేను ఏంటంటే వాళ్ళు వేస్తున్న టైంలో ఒక్కొక్కరు 1 by 1 నేను రాసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇక్కడ మనం ప్రెసెంట్ ఎక్కడ ఆదిత్య ఓం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ సోనియా అభయ్కి ఇచ్చింది. అభయ్కి ఒక బ్రదర్హుడ్ టైప్ లో మనోడు ఎప్పుడు తను ఏదైనా డిప్రెషన్ లో ఉన్నా, ఏదైనా డిప్రెస్డ్ కొంచెం ఫీల్ అయినా కూడా మనోడు వచ్చి వెంటనే తను ఓదార్చడం కానీ, తనతో ఉన్న ర్యాప్ వల్ల తనని లీడర్ గా చూడాలనుకుంది. అండ్ శేఖర్ భాషకు బ్లాక్ లిక్విడ్ ఇచ్చింది. ఇది ఎందుకు ఇచ్చిందంటే ఎస్టర్డే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అంటే శేఖర్ భాష కొంచెం ఏజ్ పెద్దరికాన్ని మాటల ద్వారా చెప్తూ కొంచెం డామినేటింగ్ గా మాట్లాడుతున్నాడు ఆయన అని ఏదో చెప్తున్నది వీళ్ళతో డిస్కషన్ చేస్తూ. సో అందుకని తనకి అనిపించలేదేమో. నెక్స్ట్ కిరాక్ సీత అబ్బాయికి వైట్ లిక్విడ్ వేయడం జరిగింది. అట్లాగే ప్రేరణకి బ్లాక్ లిక్విడ్. వై అబ్బాయికి మీరు చెప్పండి. రీజన్స్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు రామ్. వాళ్ళు చెప్తుంది ఒకటి, బట్ చెప్పాలి కెమెరామెన్ చెప్తారు. ఇంటర్నల్ గా ఏమై ఉండొచ్చని మనం ఒక చిన్న అనాలిసిస్ లాగా చెప్పడం బెటర్. అండ్ సో కిరాక్ సీతకి అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వైబ్ సెట్ అయ్యి వాళ్ళు హౌస్ హార్మోనీకి బెటర్ మంచిగా వాళ్ళ వల్ల నెగిటివ్ వైబ్స్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి వేస్తున్నారు. నన్ను అడిగితే అబ్బాయికి ఇన్ని ఓట్స్ పడడానికి గల కారణం ఏంటంటే తనకి ఎలాంటి ఫీలింగ్ లేదు. ఎలాంటి ఫీలింగ్? ఫ్రెండ్షిప్ భేదం లేదు తనకి, అలా లేదు ఇలా లేదు ఎలా లేదు. తను న్యూట్రల్ గా ఉంటున్నాడు. నేను అబ్జర్వ్ చేసిన ప్రతి దగ్గర న్యూట్రల్ గానే ఉంటున్నాడు అంతే. తనకి ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగానే తను బిహేవ్ చేస్తున్నాడు. ఒక్క దగ్గర కూడా వీడు నాకు ఎక్కువ వాడు నాకు ఎక్కువ అన్నట్టుగా ఎప్పుడు బిహేవ్ చేయట్లేదు. అందరూ ఎందుకు తనని కోరుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ అంతే. ఇప్పుడు నిఖిల్కి ఇచ్చారు అదే పొజిషన్ నిఖిల్ ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసి నిఖిల్కి ఎక్కువ స్కోప్ ఉండేది కాదు అనుకుంటున్నా ఆ ప్లేస్ లో ఉంటే. బికాస్ నిఖిల్ ఫస్ట్ తన ఏదో కన్నడ ఇదంతా కూడా అని ఒక పేరు వచ్చింది, బ్యాడ్ నేమ్. అవును. నెక్స్ట్ ప్రేరణ కూడా అబ్బాయికి వైట్ లిక్విడ్ వేసింది అండ్ ఆదిత్య ఓం కి బ్లాక్ లిక్విడ్. అవును. సో అంటే ఐ థింక్ అబ్బాయి సేమ్ అదే రీజన్స్. ఆదిత్య ఓం గారికి కూడా సేమ్ అంతే. తను గ్రూప్ ని లీడ్ చేయలేడు, కొంచెం ఇది లేదనైతే ఫీల్ అయినట్టుంది. నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి సోనియాకి. ఇక్కడ హైలైట్ కదా నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యి ఏంటి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినమ్మా అంటే లేదు అట్లా అనుకుంటే ప్రేరణకి వేస్తుండే, మేమిద్దరం బడ్డీస్, మేమిద్దరం చీఫ్ అవ్వాలనుకున్నాము అని చెప్పేసి అంటాడు. కరెక్ట్. అది బేసిక్ గా ఆయన అడిగినాడు కదా, అది మాత్రం 100% కరెక్ట్. వాళ్ళు ఏదో కవర్ చేశారు కానీ అట్లా ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి ఒక గ్రూప్ ఫీలింగ్ మాత్రం ఉంది. అంటే తను ఇతనికి వేసింది కాబట్టి ఈయన ఆయన వేసాడు. బట్ ఇక్కడ తను కొంచెం మిస్ఫైర్ అయ్యాడు అబ్బాయి. బేసిక్ గా నేను ఇక్కడ అలా చూడడం అనుకున్నాను. బట్ ఈ ఒక్క దగ్గర మాత్రం ఆ రిలేషన్షిప్ బాండింగ్ మాత్రం ఇక్కడ చూపెట్టాడు. అది కొంచెం రాంగ్ అనిపించింది. ఇప్పుడే చూపించింది అంటే ఇంకా నెక్స్ట్ అంటే ఆయన చీఫ్ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ ముందు ఇంకా చూడాలి, వస్తాయి. చాలా వస్తాయి. నెక్స్ట్ పృథ్వీ అబ్బాయికి ఇచ్చిండు, ఓకే. ఆదిత్యకి ఇచ్చిండు. ఇక్కడ ఖచ్చితంగా నాకు తెలిసి నేను అనుకుంటుంది మాత్రం ఆదిత్య గారు పృథ్వీకి బ్లాక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఆదిత్యాని బ్లాక్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది పృథ్వీ. లాస్ట్ అండ్ ఫైనల్ అవర్ శేఖర్ భాష, ఫాదర్ ఆఫ్ ద డే. సో అతను అభయ్కి ఇచ్చాడు అండ్ సోనియాకి బ్లాక్ ఇచ్చాడు. సోనియాకి మాత్రం ఇచ్చింది మాత్రం నాకైతే ఖచ్చితంగా కరెక్ట్ అనిపించింది. బికాస్ ఇప్పటి వరకు సోనియాకి ఎవరు ఇవ్వలేదు బ్లాక్ లిక్విడ్. ఫస్ట్ టైం శేఖర్ భాష వెళ్ళిపోతే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అది కరెక్ట్. సోనియాకి గుంపులు లీడ్ చేసే అంత లేదు, డామినేటింగ్ గా మాట్లాడేస్తుంది. ఒక పర్సన్ వైట్ లిక్విడ్ వేసారు, అది కూడా అబ్బాయి ఒక్కడ వైట్ లిక్విడ్ వేసిండు. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళు చూడాలమ్మా, అట్లీస్ట్ నువ్వైనా వేసినావు అని చెప్పేసి హ్యాపీ ఫీల్. అదే సో అండ్ అబ్బాయికి కంగ్రాచులేట్ చేయాలి, తను కొత్త చీఫ్ గా ఎలక్ట్ అయినందుకు. అండ్ ఒక్కసారి చూసుకుందాము అబ్బాయికి ఎంత మంది వేసిండ్రో. అబ్బాయికి సోనియా, కిరాక్ సీత, ప్రేరణ, పృథ్వీ అండ్ శేఖర్ భాష 5 గ్రీన్స్ పడ్డాయి అండ్ ఒక్క బ్లాకే పడింది. అవును, ఒక్క బ్లాకే పడింది. ఓకే, అక్కడ వరకు ఎలక్ట్ అయిపోయాడు మనోడు. ఆ ఇద్దరు క్లాన్సే మిగిలినాయి లాస్ట్ కి, అభయ్ అండ్ నిఖిల్. రేపు చూడాలి ఎవరు ఏ క్లాన్ లో ఉండబోతున్నారో. అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళని ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా కన్క్లూజన్ కి వచ్చేసాం కాబట్టి ఇచ్చేద్దాం. పృథ్వీ నాట్ సేఫ్, మణికంఠ నాట్ సేఫ్, విష్ణుప్రియ నాట్ సేఫ్,
సారీ ఎస్ యా శేఖర్ భాష నాట్ సేఫ్. నైనిక సేఫ్. కంగ్రాచులేషన్ టు నైనిక, మంచిగా ఆడినావు, సేఫ్ లో ఉన్నావు. ఆదిత్య ఈజ్ నాట్ సేఫ్. సీత ఈజ్ ఆల్సో నాట్ సేఫ్. నిఖిల్ ఈజ్ సేఫ్. రైట్, ఇద్దరు మాత్రమే సేఫ్, నిఖిల్ అండ్ నైనిక. యా, సో ఎన్ఎన్ వీళ్ళిద్దరు మాత్రం సేఫ్ లో ఉన్నారు. సో ఐ థింక్ నాకు తెలిసి ఖచ్చితంగా ఇందులో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎవరికి ఉన్నాయి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మేము యాక్చువల్ గా నేను రామ్ మాట్లాడుకున్నాము నిన్నటి నుంచి ఎవరు అవుతారో అని చెప్పేసి. మా ఇద్దరికి మా మైండ్ లో ఒక్కటే పేరు ఉంది, ఆ పేరు చెప్దామా? ఐ వాంట్ టు సే 1 2 3 అని చెప్పి చెప్దాం. కరెక్షన్ చెప్పు. శేఖర్ భాష. నేను 1 2 3 అని చెప్దాం అనుకున్నా. నామినేట్ చేయండి సార్ ఈయనని, కొంచెం సస్పెన్స్ గా చెప్దామని అంటే చెప్పేసి. ఓకే రైట్ టేక్ 2 ఉండనివ్వండి, ఇదంతా ఉండనివ్వండి. ఓకే, మళ్ళీ 3. సెకండ్ వీక్ లో అంటే ఫస్ట్ వీక్ లో బేబక్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరు అని మేము అనుకుంటున్నాం అంటే తెలుగు రాజ్యం ఛానల్ నుంచి చెప్పబోతున్నాం. 3 2 1 గో. శేఖర్ భాష. బట్ సో సారీ, ఆయన తండ్రి అయిన మూమెంట్ లో హ్యాపీగా మన అందరం సెలబ్రేట్ చేసుకున్నాం, లైక్ హ్యాపీగా అనిపించింది. బట్ ఆయన బయటికి వెళ్ళడం మాత్రం నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఆయన కుళ్ళు జోకులు, ఆయన చిన్న చిన్న జోక్స్ అన్ని కూడా మిస్ అవుతాం డెఫినెట్ గా. బట్ రీఎంట్రీ ఇస్తారు అనుకుంటున్నా నేను శేఖర్ భాష, అంత ఈజీ పర్సన్ కాదు. యా, సో చూడాలి మొత్తానికి రేపు ఎవరి క్లాన్ లో ఉండబోతున్నారు చూద్దాం. రేపు మరి ఎలా ఉండబోతోంది. మొత్తానికైతే ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మరింత కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. రైట్, థ్యాంక్ యూ కావ్య గారు. ఎస్, సో మాకు ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు అనేది క్లియర్ కట్ గా చెప్పేస్తాము. ఇంకా అంటే ఇవాళ అంటే నాగార్జున గారు వచ్చిన సాటర్డే ఎపిసోడ్ కాబట్టి ఆయన ఏం చెప్పిండ్రు అసలు ఏమైంది గంతవరకే చెప్పగలుగుతాం. ఇంకా టాస్క్లు స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఏమనిపించిందో క్లియర్ కట్ గా మేమైతే చెప్పడానికి అయితే 100% ట్రై చేస్తాం. ఎందుకంటే మాకేం పార్షాలిటీస్ లేవు, మాకేమి గ్రూపిజమ్స్ ఏం లేవు, అక్కడ మా దోస్తులు కూడా ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అస్సలు కంగారు లేదు, హ్యాపీగా అన్ని ఎపిసోడ్స్ మంచిగా ఏమనిపిస్తే అది మేమైతే చెప్పేస్తాం. మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ కావ్య సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్, బాయ్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.